ఓం శాంతి. నవంబర్ 18వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలని మీకు అత్యంత ఆసక్తి ఉండాలి. అయితే ఈ సేవ చేసేందుకు స్వయంలో దృఢమైన ధారణ ఉండాలి. ప్రశ్న: ఆత్మ మలినమైనదిగా ఎలా అవుతుంది? ఆత్మ పైన ఎలాంటి మురికి ఏర్పడుతుంది? జవాబు: బంధుమిత్రుల స్మృతి వలన ఆత్మ మలినమైపోతుంది. మొదటి నెంబరు మాలిన్యము దేహాభిమానము, తర్వాత లోభము, మోహముల మాలిన్యము చేరడం ప్రారంభమవుతుంది. ఈ వికారాల మాలిన్యము ఆత్మపై ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆత్మ తన తండ్రి స్మృతిని మర్చిపోతుంది. ఇక వారు సర్వీస్ చేయలేరు. పాట: మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటోంది. ఓం శాంతి. పాట చాలా బాగుంది. మీ నుండి జ్ఞానాన్ని విని దానిని ఇతరులకు వినిపించాలని నా హృదయము కోరుకుంటోందని పిల్లలు గ్యారంటీ కూడా ఇస్తారు. పిల్లలు స్మృతి చేస్తారు. ఇది అవసరం కూడా. కొందరు స్మృతి చేస్తూ ఉండవచ్చు, అంతేకాకుండా వారు మిలనము కూడా చేసి ఉండవచ్చు. కోటిలో కొందరు మాత్రమే వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారని చెప్పబడుతుంది. ఇప్పుడైతే మీ బుద్ధి చాలా విశాలమైపోయింది. 5000 సంవత్సరాల క్రితము కూడా తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉంటారు. జ్ఞానాన్ని వినిపించిందెవరనేది మొట్టమొదట అర్థం చేయించాలి. ఎందుకంటే ఈ విషయంలోనే చాలా పెద్ద పొరపాటు జరిగింది. మనుషులు కేవలం ఇదే మర్చిపోయారు. సర్వశాస్త్రాల మాత అయిన గీతను ఎవరు గానం చేశారు మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందన్నది మనుషులు మర్చిపోయారు. పోతే, ఓ భగవంతుడా, మీరు రండి అని తప్పకుండా పాడుతూ ఉంటారు. నూతన పావన ప్రపంచాన్ని రచించేందుకు భగవంతుడు తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికంతా తండ్రి కదా. భక్తులు గానము కూడా చేస్తారు. మీరు వచ్చారంటే సుఖము, శాంతి లభిస్తాయి. సుఖము మరియు శాంతి అనేవి 2 గుణాలు. సత్యయుగంలో తప్పకుండా సుఖము కూడా ఉంటుంది. ఆ సమయంలో మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశంలో ఉంటారు. ఈ పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం, రామరాజ్యము ఉండేది. అక్కడ సుఖం ఉండేది. అందుకే రామరాజ్యానికి మహిమ జరుగుతుంది. దానిని రామరాజ్యమని అన్నట్లయితే దీనిని రావణరాజ్యమని అనవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖముంది, అక్కడ సుఖముంది. తండ్రి వచ్చి సుఖమునిస్తారు. మిగిలిన వారికి శాంతిధామంలో శాంతి లభిస్తుంది. సుఖశాంతుల దాత అయితే తండ్రే కదా. ఇక్కడ అశాంతి, దుఃఖము ఉంది. కనుక బుద్ధిలో ఈ జ్ఞానము మెదులుతూ ఉండాలి. దీనికి చాలా మంచి స్థితి అవసరం. ఇలా చిన్న పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. కానీ వారు అర్థం చేయించలేరు. అందుకు అణువణువున దృఢమైన ధారణ అవసరం.
ఎవరైనా ప్రశ్నిస్తే అర్థం చేయించగలగాలి కూడా. మంచి స్థితి అవసరం. లేనట్లయితే ఒకసారి దేహాభిమానంలో, ఒకసారి క్రోధ మోహాలలో పడిపోతూ ఉంటారు. బాబా, మేము ఈరోజు క్రోధములో, ఈరోజు లోభములో పడిపోయామని రాస్తుంటారు. స్థితి శక్తిశాలిగా అయినప్పుడు పడిపోయే మాటే ఉండదు. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవను చెయ్యాలని చాలా ఆసక్తి ఉంటుంది. పాట కూడా చాలా బాగుంది. బాబా, మీరు వచ్చారంటే మేము చాలా సుఖవంతులుగా అవుతాము. తండ్రి అయితే తప్పకుండా రావలసి ఉంటుంది. లేకుంటే పతిత సృష్టిని పావనంగా ఎవరు తయారు చేస్తారు? కృష్ణుడైతే దేహధారి. వారి పేరు కానీ, బ్రహ్మ విష్ణు శంకరుల పేరు కానీ చెప్పేందుకు వీలు లేదు. పతిత పావన రండి అని కూడా పాడుతూ ఉంటారు. ఇది మీరు ఎవరి గురించి పాడుతున్నారని వారిని అడగండి. పతిత పావనుడు ఎవరు మరియు వారెప్పుడు వస్తారని అడగండి. పతిత పావనులు వారే. వారిని పిలుస్తున్నారంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు. మరియు ఈ వికారాలపై కూడా విజయాన్ని ప్రాప్తి చేయించారని గీతలో కూడా ఉంది. కామము మహాశత్రువని గీతలో కూడా ఉంది. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. కామము మహాశత్రువని ఎవరన్నారు? నేను సర్వవ్యాపినని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రములో లిఖించబడి ఉంది? పతిత పావన అని ఎవరి గురించి అంటారు? పతిత పావని గంగన లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడగాలి. పతిత పావన రండి అని గాంధీజీ కూడా పిలిచేవారు. గంగా నది అయితే సదా ఉండనే ఉంది. అదేమీ కొత్త కాదు. గంగా నదిని అవినాశి అని అంటారు. కానీ కేవలం తమోగుణి తత్వంగా తయారైనప్పుడు దానిలో చంచలత్వము వచ్చేస్తుంది. వరదలు వచ్చేస్తాయి. తన మార్గాన్ని వదిలేస్తుంది. సత్యయుగంలో అన్నీ నియమానుసారము రెగ్యులర్గా నడుస్తాయి. వర్షాలు మొదలైనవి కూడా అధికంగా అల్పంగా కురవవు. అక్కడ దుఃఖమనే మాటే లేదు. పతిత పావనుడు మా తండ్రేనని సదా బుద్ధిలో ఉండాలి. పతిత పావనుని స్మృతి చేసినప్పుడు ఓ భగవంతుడా, ఓ తండ్రి అని అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మ. పతిత పావనుడైన శివబాబా వచ్చారని మీకు తెలుసు. నిరాకారుడనే పదము తప్పకుండా రాయాలి. లేకుంటే సాకారుడని భావిస్తారు. ఆత్మ పతితంగా అయిపోయింది. అందరూ ఈశ్వరులే అని అనలేము. అహం బ్రహ్మస్మి అని అనడం లేక శివోహం అని అనడం రెండూ ఒక్కటే. కానీ రచనకు అధిపతి ఒకే రచయితయే. భలే మనుషులు ఎంతో విస్తారమైన అర్థాన్ని చెప్తారు. మనది ఒక్క సెకండులోని విషయమే. సెకండులో తండ్రి ఆస్తి లభిస్తుంది. స్వర్గ సామ్రాజ్యమే తండ్రి ఇచ్చే వారసత్వము. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇది జీవన బంధనము. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మాకు తప్పకుండా స్వర్గము
ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారు. అందువల్లనే ముక్తి జీవన్ముక్తుల దాత ఒక్కరేనని రాస్తారని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యయుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉంటుంది. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. అది సుఖధామము. సూర్యవంశ రాజ్యము నడుస్తుంది. తర్వాత త్రేతాయుగంలో చంద్రవంశీ రాజ్యము, మళ్ళీ ద్వాపరంలో ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారు వస్తారు. పూర్తి పాత్ర అంతా నిర్ణయమై ఉంది. బిందువైన ఆత్మ మరియు పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. శివుని చిత్రంలో కూడా స్పష్టంగా నేను నక్షత్ర సమానంగా ఉన్నాను, జ్యోతిర్లింగమంత పెద్దగా లేనని రాయాలి. ఆత్మ కూడా నక్షత్రం వంటిదే. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉందని పాడతారు కూడా. కనుక అది ఆత్మయే. నేను కూడా పరమపిత పరమ ఆత్మను. కానీ నేను సుప్రీం సోల్, పతిత పావనుడను. నా గుణాలు వేరే. కావున గుణాలన్నింటినీ కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవైపు శివుని మహిమ, మరొక వైపు శ్రీకృష్ణుడి మహిమ రాయాలి. వీరిద్దరి వ్యత్యాసాన్ని స్పష్టమైన శబ్దాలలో రాయవలసి ఉంటుంది. వాటిని మనుషులు చదివి చాలా బాగా అర్థం చేసుకోగలగాలి. స్వర్గము మరియు నరకము, సుఖము మరియు దుఃఖము, కృష్ణుడి పగలు మరియు రాత్రి అనండి, బ్రహ్మదైనా అనండి. సుఖదుఖాలు ఎలా నడుస్తాయో మీకు తెలుసు. సూర్యవంశంలో 16 కళలు ఉంటాయి. చంద్రవంశంలో 14 కళలు. వారు సంపూర్ణ సతోప్రధానులు. వీరు చంద్రవంశీయులు సతో, సూర్యవంశీయులే మరలా చంద్రవంశీయులుగా అవుతారు. సూర్యవంశీయులు మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు తప్పకుండా చంద్రవంశీ కులములో జన్మ తీసుకుంటారు. భలే రాజ్య పదవిని పొందుతారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా కూర్చోబెట్టాలి. ఎవరెంత స్మృతిలో ఉంటారో, ఎంత ఆత్మాభిమానులుగా అవుతారో అంత ధారణ అవుతుంది. వారు సర్వీస్ కూడా బాగా చేస్తారు. మేమిలా కూర్చుంటాము, ఇలా ధారణ చేస్తాము, ఇలా అర్థం చేయిస్తాము, ఇలా విచారసాగర మథనము చేస్తామని స్పష్టం చేసి ఇతరులకు వినిపిస్తారు. పూర్తి సమయమంతా విచారసాగర మథనము నడుస్తూ ఉంటుంది. ఎవరిలో జ్ఞానము లేదో వారి మాట వేరు. ధారణ కూడా జరగదు. ధారణ జరిగినట్లయితే సర్వీసు చెయ్యాలి కదా. ఇప్పుడైతే సర్వీసు చాలా వృద్ధి చెందుతూ వెళ్తోంది. రోజురోజుకు మహిమ కూడా పెరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద మండపాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థం చేయించేందుకు ఏకాంతము అవసరము. మన ముఖ్యమైన చిత్రాలు కల్పవృక్షము, సృష్టి చక్రము మరియు లక్ష్మీనారాయణుల చిత్రాలు. రాధాకృష్ణుల చిత్రము ద్వారా వీరెవరని అంత బాగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనల్ని తండ్రి ఎంత పావనంగా చేస్తున్నారో మీకు తెలుసు. అందరూ ఒకే విధంగా సంపూర్ణులు అవ్వలేరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ అందరూ జ్ఞానధారణ చెయ్యలేరు. ధారణ అవ్వలేదంటే తక్కువ పదవిని పొందుకుంటారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో తీక్షణమైపోయింది.
ప్రతి క్లాసులో నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొందరు చురుకుగా, కొందరు ఢీలాగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా మంచి వ్యక్తికి 3rd గ్రేడ్లో ఉన్నవారు అర్థం చేయించేవారు లభిస్తే అసలు ఇక్కడ ఏమీ లేదని వారు భావిస్తారు. కనుక మంచి వ్యక్తులకు అర్థం చేయించేవారు కూడా మంచిగా ఉండాలని పురుషార్థము చేయబడుతుంది. అందరూ ఒకే విధంగా అయితే పాస్ అవ్వలేరు. బాబా వద్ద పరిమితి ఉంది. కల్పకల్పము ఈ చదువుకు ఫలితం కూడా వెలువడుతుంది. ముఖ్యంగా 8 మంది పాస్ అవుతారు. తర్వాత 100, తర్వాత 16,000, తర్వాత ప్రజలు. వారిలో కూడా ధనవంతులు, పేదవారు అందరూ ఉంటారు. ఈ సమయంలో వీరు ఎలాంటి పురుషార్థంలో ఉన్నారో, ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నారో అర్థం చేసుకోబడుతుంది. టీచరుకు తెలుస్తుంది. టీచర్లలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరు టీచర్లు బాగా ఉంటారు. వీరు బాగా చదివిస్తారని, ప్రీతి కూడా బాగా చూపుతారని అందరూ సంతోషిస్తారు. చిన్న సెంటరును పెద్ద టీచరే పెద్దగా తయారు చేయగలరు కదా. బుద్ధి ద్వారా ఎంతో పని చేయవలసి ఉంటుంది. జ్ఞాన మార్గంలో అతి మధురంగా తయారవ్వాలి. ఎప్పుడైతే మధురమైన తండ్రి జతలో పూర్తి యోగం ఉంటుందో అప్పుడు మధురంగా అవుతారు. ధారణ కూడా జరుగుతుంది. ఇలాంటి మధురమైన బాబాతో చాలామందికి యోగము లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రితో పూర్తి యోగము జోడించాలని అర్థమే చేసుకోరు. మాయా తుఫానులైతే రానే వస్తాయి. కొందరికి పాత బంధుమిత్రులు గుర్తుకొస్తారు. మరికొందరు ఇంకెవరినో స్మృతి చేస్తూ ఉంటారు. కనుక బంధుమిత్రులు మొదలైన వారి స్మృతి ఆత్మను మలినంగా చేసేస్తుంది. చెత్త చేరినందున గాభరా పడతారు. ఇందులో గాభరా పడరాదు, భయపడరాదు. ఇది మాయ చేస్తుంది. మన పైననే మురికి చెత్త పడుతుంది. హోలీలో చెత్త పడుతుంది కదా. మనం బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఈ మలినము ఉండదు. బాబాను మర్చిపోతే దేహాభిమానమనే మొదటి నెంబరు చెత్త పడుతుంది. తర్వాత లోభమోహాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మీ కొరకు మీరు శ్రమ పడాలి, సంపాదన చేసుకోవాలి. అంతేకాక మీ సమానంగా తయారు చేసే శ్రమను చేయాలి. సెంటర్లలో సర్వీసు బాగా జరుగుతుంది. మేము వెళ్ళి ఏర్పాట్లు చేస్తాము, సెంటర్లు తెరుస్తామని ఇక్కడకు వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడ నుండి వెళ్ళాక సమాప్తం అయిపోతుంది. మీరందరూ ఈ మాటలన్నీ మర్చిపోతారని బాబా కూడా స్వయంగా చెప్తారు. అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయ్యేంత వరకు భట్టీలో ఉండవలసి వస్తుంది. శివబాబాకైతే అందరితో మధురమైన సంబంధం ఉంది కదా. ఏ విధమైన సర్వీస్ చేస్తారో అర్థం చేసుకోగలరు. స్థూలమైన సర్వీసుకు ప్రతిఫలము తప్పకుండా లభిస్తుంది. అత్యంత తీవ్రమైన సర్వీసును చేస్తారు. కానీ సబ్జెక్టులైతే ఉన్నాయి కదా. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. ఈ ఆత్మిక చదువులో కూడా సబ్జెక్టులు ఉన్నాయి. మొదటి నెంబరు సబ్జెక్టు స్మృతి, తర్వాత జ్ఞానము, మిగిలినదంతా గుప్తము. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుందని కూడా
ఎవ్వరికీ తెలీదు. సత్యయుగము ఎంత సమయం ఉండేది, అక్కడ ఏ ధర్మం ఉండేది, అందరికంటే ఎక్కువ జన్మలు ఇక్కడ ఎవరికి ఉండాలి, బౌద్ధులు, ఇస్లామీలు మొదలైన వారు ఇన్ని జన్మలను తీసుకోరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. మీరు భగవానువాచ అని ఎవరిని అంటారని శాస్త్రవాదులను అడగాలి. సర్వశాస్త్రమయి శిరోమణి గీతనే. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతా ధర్మం ఉండేది. దాని శాస్త్రమేది? గీతను ఎవరు గానము చేశారని శాస్త్రవాదులను ప్రశ్నించాలి. కృష్ణ భగవానువాచ అయితే ఉండజాలదు. స్థాపన మరియు వినాశనం చేయించు కర్తవ్యం భగవంతునిదే. కృష్ణుణ్ణి భగవంతుడని అనరు. మరి వారెప్పుడు వచ్చారు? ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? శివబాబా మరియు కృష్ణుడి మహిమల వ్యత్యాసాన్ని తప్పకుండా రాయాల్సి ఉంటుంది. శివుడు గీతా భగవానుడు. వారి ద్వారా శ్రీకృష్ణుడికి పదవి లభించింది. కృష్ణుడి 84 జన్మలు కూడా చూపిస్తారు. చివర్లో బ్రహ్మ దత్తత తీసుకోబడ్డ చిత్రమును కూడా చూపాల్సి ఉంటుంది. మన బుద్ధిలో 84 జన్మల మాల ఉంది. లక్ష్మీనారాయణుల 84 జన్మలు కూడా తప్పకుండా చూపాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో విచారసాగర మథనము చేసి ఆలోచించాల్సి ఉంటుంది. సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. దీని కొరకు మనము ఏం రాయాలి? జీవన్ముక్తి అంటే స్వర్గంలోకి వెళ్ళడం. అది కూడా స్వర్గ రచయిత అయిన తండ్రి వచ్చి వారి పిల్లలుగా అయినప్పుడే స్వర్గాధిపతులుగా అవ్వగలరు. సత్యయుగము పుణ్యాత్మల ప్రపంచము, ఈ కలియుగము పాపాత్మల ప్రపంచము. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ మాయా రావణుని రాజ్యమే ఉండదు. భలే, అక్కడ ఈ జ్ఞానమంతా లేకపోయినా నేనాత్మను, ఈ శరీరము ముసలిదైపోయింది, దీనినిప్పుడు వదలాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే ఆత్మజ్ఞానము కూడా ఎవ్వరిలోనూ లేదు. తండ్రి ద్వారా జీవన్ముక్తి వారసత్వంగా లభిస్తుంది. కనుక స్మృతి కూడా వారినే చెయ్యాలి కదా. తండ్రి మన్మనాభవ అని ఆజ్ఞాపిస్తున్నారు. గీతలో మన్మనాభవ అని ఎవరన్నారు? నన్ను స్మృతి చేయండి మరియు విష్ణుపురిని స్మృతి చేయండని ఎవరు అనగలరు? కృష్ణుడినైతే పతిత పావనుడని అనలేరు. 84 జన్మల రహస్యం కూడా ఎవరికీ తెలీదు. కనుక మీరు అందరికీ అర్థం చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని స్వ మరియు సర్వుల కళ్యాణం చేస్తూ ఉంటే మీకు చాలా గౌరవం లభిస్తుంది. నిర్భయులై అన్ని వైపులా తిరుగుతూ ఉండండి. మీరు చాలా గుప్తమైనవారు. భలే, డ్రెస్ మార్చుకొని కూడా సర్వీస్ చేయండి. చిత్రాలు సదా మీ వద్ద ఉండాలి. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మధురమైన తండ్రితో పూర్తి యోగాన్ని జోడించి అతి మధురంగా మరియు దేహీ అభిమానులుగా అవ్వాలి. విచార సాగర మథనము చేసి
మొదట స్వయంలో ధారణ చెయ్యాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. రెండో పాయింట్, మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి. నిర్భయులుగా అవ్వాలి. మనుషులను దేవతలుగా తయారు చేసే సర్వీస్ చెయ్యాలనే ఆసక్తిని ఉంచుకోవాలి. వరదానము: సదా సంతోషమనే ఆహారాన్ని తిని ఇతరులకు తినిపించే భాగ్యశాలి భవ. వివరణ: పిల్లలైన మీ వద్ద సత్యమైన అవినాశి ధనము ఉంది. అందువలన అందరికంటే ధనవంతులు మీరే. నూనె లేని రొట్టె తిన్నా సంతోషమనే ఆహారం ఆ ఎండిపోయిన రొట్టెలో నిండి ఉంది. దానికంటే మంచి ఆహారమేదీ లేదు. అన్నిటికంటే మంచి ఆహారం తినేవారు, సుఖమునిచ్చే రొట్టె తినేవారు మీరే. అందువలన సదా ఇటువంటి మంచి దశ గలవారిగా ఉన్నారు. ఇతరులు కూడా మిమ్మల్ని చూసి మంచి దశ గలవారుగా అవ్వాలి. అప్పుడు మిమ్మల్ని భాగ్యశాలి ఆత్మలని అంటారు. స్లోగన్: ఎవరి ఒక సంకల్పము లేక ఒక్క మాట కూడా వ్యర్థమవ్వదో వారే నాలెడ్జ్ఫుల్ ఆత్మలు. ఓం శాంతి.